ఈ 47వ కీర్తన భాగంలోని 10 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. ఈ 10 వచనాల సారాంశం ఏమిటంటే, దేవుని పిల్లలు ప్రతి నిత్యము దేవునిని కీర్తించేవారుగా ఉంటే లోక నివాసులందరూ ఆ దేవుని ప్రజలుగా మారిపోతారంట. స్తోత్రం చెల్లించండి. ఎలా ఉండాలట? మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం కీర్తించేవారుగా ఉంటే నిత్యము ఈ లోక నివాసులందరూ ఆ దేవుని ప్రజలుగా మారిపోతారటండి. అంటే దేవుని ప్రజలైన మనం దేవుని కీర్తించేవారుగా ఉండాలి అనేది ఈ కోరాహు కుమారుడు తన అనుభవంలోంచి తెలియపరిచారు. అసలు దేవుణ్ణి కీర్తించడం అంటే ఏమిటి? కీర్తించడం అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు చెప్పిన మాటలేవి, కొత్త మాటలేం కాదు. కీర్తించుట చెప్పండి అమ్మ. ఎవరో ఒకరు చెప్తే అందరూ పాస్ అయిపోతారు. ఎందుకంటే అందరిలో ఒకరు చెప్తే అందరూ పాస్ అయిపోయినట్లు లెక్క. కీర్తించుడంటే సురేష్ గారు అన్నారు ఘనపరచడం అని. ఇంకా ఉన్నాయి అర్థాలు. కీర్తించుట అంటే ఘనపరచుట, ఇంకా ఆయన నామాన్ని గొప్ప చేయుట, ఆయన గొప్పతనాన్ని లోకానికి కనపరుచుట. దేవుని స్తోత్ర. తెలియచేయుట కాదు, కనపరుచుట. కనుక దేవుని గొప్పతనాన్ని, మన ఆరాధిస్తున్న దేవుని గొప్పతనాన్ని మన లోకానికి కనపరిచే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి ఏ విధంగా లోకానికి మనం కనపరిచే వారంగా ఉంటాం దేవుని గొప్పతనాన్ని అని మనం ఆలోచిస్తే ఇదే కీర్తనలో రాసి పెట్టాడు. అది మన పితరుడైన అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసముతో జీవించాడో ఆ విధంగా మనం నమ్ముకున్న మన దేవుని యందు విశ్వాసముతో జీవించగలిగితే ఈ లోకములో మన దేవుని గొప్పతనాన్ని కనపరిచిన వారం అవుతామట. అనగా మన దేవుని కీర్తించిన వారం అవుతామంట. స్తోత్రం చెల్లించండి. కీర్తనలు పాడినంత రాని ఆయన గొప్పతనాన్ని లోకానికి మనం కనపరచలేం. వినిపిస్తామంతే. కనపరచాలి, వారు చూడాలి ఆ గొప్పతనాన్ని. వింటే సరిపోదు. చాలామంది అంటారు కీర్తనలు పాడుతున్నాం కదా, కీర్తనల ద్వారా దేవుడు గొప్పతనం లోకానికి అంతా వినపడుతుందని. స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ కీర్తించుట అనగా ఆయన నామాన్ని గొప్ప చేయుట, ఆయన గొప్పతనాన్ని లోకానికి కనపరుచుట, అనగా మనం నమ్ముకున్న దేవుని యందు విశ్వాసముతో మనం జీవించగలిగితే ఆయన ఎంత గొప్పవాడో లోకము చూడగలుగుతుందటండి. దేవుని స్తోత్రం. ఈ లోకస్తులు ఎప్పుడైతే ఆయన గొప్పతనాన్ని మన ద్వారా చూస్తారో ఆ గొప్ప దేవుని వద్దకు వారు తరలి వస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామండి. మన ఎన్ని సాక్ష్యాలు చెప్పినా రారు. చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తుంటారు. వాళ్ళు బ్రతుకు మారకపోయినా ఏదేదో జరిగినట్టు చెప్పేస్తారు. వాళ్ళు చూసేది మన బ్రతుకు చూస్తారు. మన చెప్పే సాక్ష్యం కాదు, మన బ్రతుకును చూస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మనం నమ్ముకున్న దేవుని యందు విశ్వాసంతో మనం జీవిస్తే మనం ఆ దేవుని మహిమను చూస్తాం. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆ గొప్పతనాన్ని ఎప్పుడైతే లోకస్తులు చూస్తారో ఆ గొప్ప దేవుని వద్దకు తరలి వస్తారట. హల్లెలూయా. మరి అబ్రహాము లాంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలంటాడు. ఎందుకు అబ్రహాముని ఇక్కడ పోల్చాడంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అండి. ఆయన విశ్వాసం గొప్పదండి. ఆయన దేవుని పట్ల ఉంచిన విశ్వాసము ద్వారా
ఆ దేవుని గొప్పతనం లోకానికి కనపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో లోకము చూడగలిగింది. కనుక ప్రియులారా, బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే మనము మారాలి. అనేక మంది మార్పునకు కారకులం కావాలి. ఏమిటో మారడం అంటే నమ్ముకున్న దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించడమే మనలో కలిగిన మార్పు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ ప్రభునందు విశ్వాసం ఉంచరండి. పెదాల మీద విశ్వాసం, అందుకని ఇంట్లో ప్రార్థన, ఈదులో ఎదురు. కనుక దేవునికి ప్రార్థన కోరుతారు. వారు లోక సంబంధమైన ముహూర్తాలు, లోక సంబంధమైన పద్ధతులు అనుసరిస్తారు. దాన్ని మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తారంట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు కావు. ఈ ముహూర్తాలు తీర్థాలు అనేవి మనుషులు కల్పించిన పద్ధతులు. ప్రతి సమయము మంచిదే. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిరోజును మంచిగా చేశాడు, ప్రతి సమయాన్ని మంచిగానే చేశాడు. ఈ లోకస్తులు లోకజ్ఞానంతో దుర్ముహూర్తమని, మంచి ముహూర్తమని రకరకాలుగా లోకంలో కల్పించారు. దాన్ని అంటాడు ప్రసంగిలో, దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందామా. దేవుడు మానవులను యథార్థ హృదయంతో చేశాడు. దేవుని పట్ల విశ్వాసం గలవారుగానే చేశాడు. ప్రతి విషయంలో దేవుని వైపు చూసేవారుగా, దేవుడు చెప్పినట్టుగా చేసేవారుగానే దేవుడు చేశాడు. అది మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అంటే లోకంలో మనుషులు కల్పించిన పద్ధతులన్నీ ఏంటంటవి? తంత్రాలు మంత్రాలే కానీ అది యథార్థమైన విషయాలు కావు. కనుక మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా మనం తీసుకోకూడదు. దేవుడు ప్రతిరోజును ప్రతి సమయాన్ని మంచిగానే చేశాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన మంచివాడు, ఏ చెడుగు లేనివాడు, ఏ మచ్చ డాగు ముడత లేని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నామములో ప్రార్థన చేస్తే అంతా మంచే జరుగుతుంది, చెడుగనేది జరగదు అని నమ్మాలండి. కనుక ప్రియులారా గమనించాలి, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాస జీవితం దేవుని ప్రజలైన మనం కలిగి జీవించడమే దేవుణ్ణి కీర్తించడం, నిత్యము కీర్తించడం. దేవుని స్తోత్రం. చాలామంది చేతులు లేవట్లేదు, బోర్లు ఊదట్లేదు. బోర్లు బిగ్గరగా ఊదండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనను మన విశ్వాసం ఉంచితే ప్రతిరోజు ప్రతి సమయంలో దేవుడు మనకు మేలు చేసేవాడుకున్నాడు. కీడు చేసే సాతానున్నాడు, ఆ కీడు వెనకాల మేలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. అయ్యో మన కీడు వచ్చిందని లేక మన కష్టం వచ్చిందని భయపడక్కర్లేదు, బలహీనపరచబడక్కర్లేదు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే కీడు వచ్చిందో, ఆ వెనకాల దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క నష్టం నుంచి విడిపించి సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మేలు చేసేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు. అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. బాబు ప్రార్థన చేసావా? శాంతం గారు, పాసం గారిని వెనుక ప్రార్థన చేయమ్మా. అందరూ సంవత్సరాల వయసు వచ్చింది. దేవుడు అతను పిలిచింది 75 సంవత్సరాల వయసులో పిలిచాడు.
అప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. అతడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. అయితే అతని విశ్వాసము మధ్యలో చెడిపోయింది. దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే అబ్రాం తన భార్య మాట విని తన భార్య మాట ప్రకారంగా చేయడం వల్ల అబ్రాం గారు యథార్థతను కోల్పోయాడు. అనగా దేవుని పట్ల విశ్వాసతను కోల్పోయాడు. కనుకనే కష్టాలు కొని తెచ్చుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఆ కష్టకాలంలో దేవునికి మొరపెడితే, ఎందుకంటే ఆయన నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. మనమైతే విడిచిపెట్టేస్తాం కొన్ని సమయాల్లో, ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. కనుక అబ్రాము మొర విని అబ్రాముతో దేవుడు మాట్లాడన్నాడట, ఎందువల్ల నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయో, గలిబీలు వచ్చిందో, ఈ శోధన వచ్చిందో, ఆ శోధనకు కారకురాలైన ఆగరుకు పుట్టిన బిడ్డను నింట్లోంచి వెళ్ళగొట్టాయి అన్నాడంట. ఇదేంటి ప్రభువా, అది అన్యాయము కదా అని దేవుణ్ణి అడిగాడంట అబ్రాం. నీవు వెళ్ళగొట్టకపోతే నీ కుటుంబంలో శోధన తొలగిపోదు, ఆ కలవరము తొలగిపోదు, నీకు మనశ్శాంతి దొరకదు. నువ్వు వెళ్ళగొట్టేతే వారిని నువ్వంటే వెళ్ళగొడుతున్నావుగా, నేను మాత్రం విడిచిపెట్టను వారిని. దేవుని స్తోత్రం. ఆగరికి పుట్టిన కుమారుడైన ఇస్మాయిల్ని నేను విడిచిపెట్టను, అతన్ని గొప్ప జనంగా నేను చేస్తాను, వారిని నేను ఆదుకుంటాను, ఆశీర్వదిస్తాను, కాపాడుతాను. కనుక వారి కోసం నువ్వు భయపడకుండా నీ కుటుంబంలో ఏర్పడిన శోధనకు కారకురాలైన ఆగరును తనకు పుట్టిన బిడ్డను ఇంటి నుంచి వెళ్ళగొట్టే అన్నాడు. వెళ్ళగొట్టేసిన తరువాత అబ్రహాము ఎంతగానో దేవుని సందులో దుఃఖిస్తున్నాడు. దేవా, నీ మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే నేను నా భార్య అయిన శారా మాట విని నీకు వ్యతిరేకమైన కార్యం చేసి శ్రమల పాలైనాను, అయినా నన్ను నువ్వు మరుచిపోలేదు, నన్ను నువ్వు విడిచిపెట్టలేదు. నా కుటుంబంలో నెమ్మదినివ్వడం కొరకు అయ్యా ఈ కఠినమైన నిర్ణయం నన్ను తీసుకోమన్నావు. కనుక ఆగరు పుట్టిన బిడ్డను మాత్రం మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు దేవుడు మళ్ళా దర్శనమిచ్చి ఆ 99 సంవత్సరాల వయసు గల అబ్రాముతో అంటున్నాడు, అబ్రామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకో. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎలా నడుచుకోమంటున్నాడు? నిందారహితుగా నడుచుకో, యథార్థ హృదయంతో నడుచుకో. ఎందుకని నేను పిలిచిన వాడును, నిన్ను ఏర్పరచుకున్నవాడును, నమ్మదగిన సహాయకుడును, నిన్నెన్నడూ నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. కనుక నిన్ను దీవించడానికే నిన్ను పిలిచాను. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా ఈ లోకములో ఉన్న అన్యజనాంగాన్ని కూడా ఆశీర్వదించాలని, నన్ను ఎరగని ప్రజలు నన్ను ఎరిగేవారిగా చెయ్యాలని నిన్ను నేను పిలిచాను, ఏర్పాటు చేసుకున్నాను. కనుక ఇక మీదట నిందారహితుడిగా నడుచుకో. దేవుని స్తోత్రం. అంటే అర్థమేంటి? ఇక మీదట ఎవరి మాట నీ విని ఆ ప్రకారంగా చేయకు, నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవడం ప్రారంభించు. నీ భార్య చెప్పిందానో, పిల్లలు చెప్పారు, ఎవరో చెప్పారనో ఆ ప్రకారంగా నడుచుకున్నావా, మళ్ళా నీకు శ్రమలు తప్పవు. స్తోత్రం చెల్లించండి. ఇదిగో నీకు నాకు మధ్య ఒక నిబంధన చేయబోతున్నాను. నిన్ను గొప్ప జనాంగముగా అభివృద్ధిపరచబోతున్నాను. నేను అబ్రహాముగా జీవించబోతున్నాను. శారాగా ఆశీర్వదించబోతున్నాను. శారాయి అనగా జగడగొండి, శారా అనగా మహారాణి. దేవునికి స్తోత్రం. నేను గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను. కనుక ఇక మీదట నిందారహితుడుగా, యథార్థవంతుడుగా,
నా మార్గములో నడుచుకో. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతకుముందు నీవు దేవుని మాట విని దేవుని విశ్వాసముతో నడుచుకోకుండా ఉంటే, ఎవరో మాట విని వారి మాట ఎందు విశ్వాసము ఏదేదో చేసి ఉంటే, దాని ద్వారా నీకు శ్రమలు సంభవిస్తాయి, నీ ప్రాణానికి నెమ్మది ఉండదు. మనందరూ తెలుసండి, దేవుణ్ణి నమ్ముకుంటారు, దగ్గరగా స్తోత్రం చెల్లించండి. స్తోత్రం. మన దిశను మన దశను మార్చేవాడు దేవుడండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ దేవుణ్ణి మనం గణపరిచేవారంగా ఉండాలి. అంటే దేవుని విశ్వాసముతో జీవించడమే దేవుణ్ణి గణపరచడం. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచరు. ఎవడో మాట మీద నమ్మకం ఉంచి ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయేవారు దేవుణ్ణి గణపరిచేవారు కానీ కారు. ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మన దిశలో దశలో మార్చేవాడు దేవుడండి. కానీ బైబిల్లో ఉన్న దిశలు వేరు. దేవుని స్తోత్రం. అవే మనం చూడాలి. అందరూ స్తోత్రం చెల్లిందామా? అందుకని అబ్రాహాముతో దేవుడు అంటాడు, నా సన్నిధిలో నడుచుకొనుచు నిందారహితుడిగా ఉండు, అప్పుడు నిన్ను గొప్ప జనాంగముగా అభివృద్ధిపరుస్తానన్నాడు. ఆ రీతిగానే అబ్రహామును దేవుడు దీవించాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన రాయబడి ఉంది. చూడండి, గలతీ పత్రికలో 3వ అధ్యాయము ఒకసారి చూద్దామా? 6వ వచనం నుంచి చదవండి దయతో కొన్ని మాటలు వినండి ప్రియులారు. ఈనాడు మనం ఎవరమంటే అబ్రహాము సంతానం. ప్రభువుని నమ్ముకున్న వారందరూ, ప్రభువునందు విశ్వాసముతో జీవిస్తున్న వారందరూ, భూలోకములో ఏ దేశములో ఏ ప్రాంతములో ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని విశ్వాసముతో ఎవరైతే జీవిస్తుంటారో వారందరూ కూడా అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు భూదిగంతల వరకు వ్యాపించేశారండి అబ్రహాము సంతానం. ఒకప్పుడు మనం అన్యజనాంగం, దేవుణ్ణి ఎరిగిన వారం. ఈనాడు మనం దేవుణ్ణి ఎరిగిన వారమై, దేవుని పట్ల విశ్వాసము గలవారమై మనం జీవించే వారమైతే మనము కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడిన వారము. దేవుని స్తోత్రం. అందుకంటాడు, నన్ను పిలిచిన దేవుడు మనల్ని తలగా చేయువాడే కానీ తోకగా ఉంచేవాడు కాడండి. కనుక దేవుడు మనల్ని పిలిచడానికి కారణం ఒకటి ఉంది. ఏంటో కారణమో తెలుసా? మనను బహుగా ఆశీర్వదించడానికి పిలిచాడు ఆయన, బహుగా అభివృద్ధిపరచడానికి పిలిచాడు ఆయన. కనుక ఆయన మీద మన విశ్వాసముతో జీవించగలిగితే ఎప్పుడు ఏ విధంగా మన జీవితంలో కార్యం చేయాలో, ఎప్పుడు ఏది మనకివ్వాలో అది మనకి ఇస్తూ ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మన విశ్వాసమును బట్టి మనం దేవుని కార్యాలు చూడగలం. కనుక మన విశ్వాసములో భాగ్యవంతులం కావాలి. చూడండి, అదే అబ్రహాము కొరకు చూడండి ప్రియులారు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13లో ఉంది. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు ప్రియులారు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఈ రెండు యొక్క వాగ్దానాలు మన పితరుడైన అబ్రహాముకు దేవుడు చేశారు. దేవుని కంటే గొప్పవాడు ఎవడో లోకములో లేడు కనుక దేవుడు తనతోడే అని ప్రమాణం చేశాడట. అబ్రహాము ఆ వాగ్దానాలు విన్నాడు, విశ్వసించాడు. ఆ యొక్క రెండు యొక్క వాగ్దానాల మీద మనసు పెట్టుకుని ఆయన తన జీవితమును కొనసాగించడం వల్ల అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. భూదిగంతముల వరకు కూడా విస్తరింప చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం.
కనుక ప్రియులారా, మన పితరుడైన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం అది మన జీవితంలో నెరవేర్చువాడై ఉన్నాడు. మన పితరుడైన అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాడు, యథార్థవంతుడిగా దేవుణ్ణి వెంబడించాడు, ప్రతి విషయములో దేవుని అందే విశ్వాసము కలిగి జీవించాడు. అటువంటి జీవితము మనం కలిగి ఉంటే మనం దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాం, మన దేవుణ్ణి గొప్ప చేసిన వారం అవుతాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం గొప్ప చేస్తామో మన గొప్పవారిగా దేవుడు నిలవబెట్టి ఈ లోక నివాసులు అనేక మంది ఆయన సన్నిధికి ఆకర్షిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆదిలోనే దేవుడు మానవాళ్ళని ఆశీర్వదించాడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28 ఉంటుంది. ఆనాడు దేవుడు మానవుని సృజించిన తరువాత, స్త్రీగా పురుషునిగా సృజించిన తర్వాత, ఇదిగో మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు ఆయన. ఈ ఆశీర్వాద ఫలాన్ని ఆది మానవుడైన ఆదామవ్వలు పోగొట్టుకున్నారు. దేవుని మాట ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా, దేవుడు తినొద్దని వృక్ష ఫలాన్ని తినడం ద్వారా వారు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవునికి స్తోత్రం. మొదటి ఆదామవ్వలు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాము ద్వారా మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించడం కొరకు ఆ దేవదేవుడు ఈనాడు తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పట్ల విశ్వాసమును కలిగి మనం జీవిస్తే ఈ ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోగలం. ఈ ఆశీర్వాదాల ద్వారా ఈ లోక నివాసుని దేవుడు తన సన్నిధికి ఆకర్షించేవాడై ఉన్నాడనే సంగతి మనం మరిచిపోకూడదు. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. చూడండి, మన ఈ ప్రభు నమ్ముకుని కూడా ప్రభుకు నమ్మకంగా మనం జీవించకపోతే మిగిలిన వారు ఎవరు నమ్ముకుంటారు? ప్రభుని చెప్పండి, నమ్ముకుంటారా? ప్రభు దీవెన మనం పొందుకోగలమా? ప్రభు ఇచ్చినటువంటి నూతనమైన మనస్సు, నూతనమైనటువంటి ఆశీర్వాదం మనలో ఎవరైనా చూడగలరా? కనుక ప్రియులారా గమనించండి. అందుకనే బైబిల్ గ్రంథంలో కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో రాస్తాడు, క్రీస్తునేసునందున్నవారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవైన అంటాడు. అనగా క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో వారిని క్రీస్తు యేసు వారు నూతన సృష్టిగా మార్చేస్తాడు. వారికి నూతన మనసునిస్తాడు. వారు చూపులు, మాటలు, నడకలు, ప్రవర్తనలో మార్పును కలగజేస్తాడు. వారిలో ఉన్న పాత రోత బ్రతుకును తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదండి. నిజంగా ప్రభు మీద విశ్వాసం ఉంచితే నీ మనసు ప్రభు మీదే నిలుపుకుంటావు. ఎవరో చెప్పిన మాట నమ్మవు, ఎవరో చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకోవు. నీవు ప్రభు మాట వింటావు, ప్రభు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటావు. ప్రతి విషయంలో ప్రభువుని అడగకుండా ముందుకు నువ్వు నడవవు. దేవుని స్తోత్రం. నువ్వే పని చెయ్యవు ప్రభువుకి చెప్పకుండా. ఎందుకంటే నువ్వు నిజంగా ప్రభువుని అడిగితే ప్రభు నీకు ఆలోచన ఇస్తాడండి. ఆయన పేరే ఆలోచనకర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మనకి ఆలోచన ఇచ్చే దేవుడు ప్రియులారా. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మీద మన మనస్సు నిలుపుకోవాలి. దానే రాత్రి ప్రభు చెప్తున్నాడు, మీరు క్రీస్తులో పాలువారై ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మీరు క్రీస్తును కలిగి ఉండండి. ఆయన లోకధనము కంటే గొప్పవాడు. లోకములో ఉన్న ధనగణతలు చేయలేని కార్యాన్ని యేసే చేయగలడు. ఎందుకంటే ఆయన సర్వ శక్తి గల దేవుడు, సమస్తమును చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందుకని హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 8 నుంచి చదవండి దయతో. ఇంకా హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కాబట్టి ప్రియులే, అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుడు పిలిచి
నువ్వు ప్రయాణమై ముందుకు సాగమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే దేవుడు చెప్పాడు కనుక ఆయన ముందుకు సాగి వెళ్ళిపోయాడండి. మనము ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే మనం ముందుకు వెళ్ళాం. అబ్రాహాము విశ్వాసం గొప్పది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాతో ఉంటాడు, నాకు సహాయము చేస్తాడు. నన్ను పిలిచిన దేవుడు నన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కానీ కాడని ఎరిగినవాడండి అబ్రాహాం. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక అబ్రాహాము దేవుడు చెప్పిన ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు వెళ్ళమన్న ప్రాంతమల్లా వెళ్ళాడటండి. ఎక్కడుండమంటే అక్కడ బస చేశాడు. ఎందుకంటే అబ్రాహాము మనసంతా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుడు కట్టిన పునాదులు గల పట్టణం మీదే మనసు పెట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం వైపే మనసు పెట్టాడంట. దానికోసం ఎదురు చూస్తున్నాడట. అతడే కాదు, అతడు కుమారుడైన ఇస్సాకు, యాకోబు అని వారందరూ కూడా ఏ దేశం వెళ్ళినా ఆ దేశం ఇది మాది కాదని ఆ దేశం మీద మనసు పెట్టలేదంట. ఆ దేశంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద మనసు పెట్టలేదంట. ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టలేదంట. ఆయన ఎక్కడున్నా మేము పరవాసులం, మాది పరలోక పట్టణం, నా దేవుడు నివసించే స్థలమే మాది నివాసయోగ్యమైన స్థలమని విశ్వాసముతో నడుచుకున్నారట. హల్లెలూయా. పరవాసిని జగమున ప్రభువా. దేశం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా అబ్రహాము మనసంతా పరలోక పట్టణం మీదే, పరలోకములో బంగారు వీధుల మీదే, దేవుడు నిర్మించిన బంగారు గృహాల మీదే మనసు. స్తోత్రం చెల్లించండి. నిజంగా అటువంటి అనుభవం మనకుంటే ఎటువంటి ఇల్లు మనకున్న ఇంటి మీద మనసు పెట్టాం, ఎన్ని ఆస్తిపాస్తులున్నా వాటి మీద మనసు పెట్టాం. మీరు గృహాలు కట్టుకోవద్దని కాదు, ఆస్తులు సంపాదించుకోవద్దని కాదు, వాటి మీద మనం మనసు పెట్టకూడదు. హల్లెలూయా. మన మనసంతా పరలోక పట్టణం మీదే ఉండాలి. పాటలు చక్కగా పాడేస్తాం, పరలోకమే నా అంతఃపురం అంటాం. అసలు ఆ పరలోకం మీద మనసు ఉందా? ఆ పరలోకం ఎంత సుందరమైనదో నీకు తెలుసా? పరలోక పట్టణంలో వీధులు బంగారు వీధులు అని తెలుసా? స్తోత్రం చెల్లించండి. మన తారు రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద వెళ్తేనే బడాయి చూపిస్తాం, అవి బంగారు వీధులు అండి. మనం పెట్టుకుని కొంచెం బాటి ఆ ముక్కు పొడకను చూసి మురిసిపోతాను. బంగారు వీధులండి. స్తోత్రం చెల్లించండి. దేవుడు నిర్మించిన గృహాలే బంగారంతో నిర్మించాడంట. అక్కడ నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక ఇక్కడ దిశ దశల కోసం మనకి ఎందుకంటారు? మన దిశ మన దశ ఉత్తరాన్ని ఉంది, పరలోకమందు ఉంది. దేవునికి స్తోత్రం. కనుక పరలోకమందు మన దేవుని మీద మన విశ్వాసము ఉంచాలి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. దేవుడు మనం పిలిచింది, ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా? ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి. ఆయన ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేయడానికే దేవుడు మనం పిలుచుకున్నాడు, ఏర్పాటు చేశాడు. కనుక మనం కీడుకు ప్రతి కీడు చేసేవారు ఉండకూడదు. ఎవరన్నా మనం దూషిస్తే ప్రతిదూషణ చేయకుండా వారిని ఏం చేయాలంట? ఏం చేయాలి ఉంది అక్కడ? దీవించండి అంటాడు. దీవించండి అంటే దీవించే దేవునికి ప్రార్థన చేయాలంట. స్తోత్రం చెల్లించండి అందరూ. మనల్ని ఎవరన్నా దూషిస్తుంటే ద్వేషిస్తుంటే వారిని ప్రభువా మార్చండి అయ్యా, వారిని శాపవచనాన్ని తీసివేయండి అయ్యా,
నీ ఆశీర్వాదాన్ని వారసులుగా వారిని కూడా చెయ్యండి ప్రభు అని ఆ దేవదేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎంతమంది చేస్తున్నారు అలాగా? ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా అనుభవిస్తాం. అందుకే ఇంకా లోతుగా రాశాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా తమ పెదవులను కాచుకొనవలెను. వాళ్ళు కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానమును వెతకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. చాలండి, అందరూ స్తోత్రం చెల్లిందామా? కనుక మన జీవమును ప్రేమించిన వారమైతే, జీవం అంటే ఏంటి? యేసే జీవం. ఆయన అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నా. నిజంగా మీరు యేసుని ప్రేమించిన వారైతే, యేసు ప్రభుని నమ్ముకున్న వారైతే, యేసు ప్రభునందు విశ్వాసము గలవారైతే మీరు కీడు నుంచి తొలగి మేలు చెయ్యాలి. కపటం మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను పెదవులను కాచుకోవాలి. మీరు కీడును విడిచి మేలు చేసేవారుగా మారిపోవాలి. అప్పుడే దేవుడు కనుదృష్టి మీ మీద ఉంటుంది, నీతిమంతుల మీద అంటాడు. దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించేవారే దేవుని దృష్టిలో నీతిమంతులు. వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు, వారి ప్రార్థనే ఆయన ఆలకిస్తాడు, వారినే ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకుని కూడా నువ్వు మేలు చేసేవారుగా లేకపోతే, ఎదడవారు మేలు కోరేవారుగా లేకపోతే, ఎతటివారు నాశించిపోతున్న మానవులు రక్షించబడాలనే మనసు నీలో లేకపోతే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నీ వైపు చూడనే చూడడు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక ఆయన నమ్ముకుని ఆయనందు విశ్వాసం ఉంచిన వారెవరు? ఆయన నమ్ముకుని కూడా ఆయనందు విశ్వాసం ఉంచకుండా మనుషులు, లోకములో ఉన్న మనుషుల మాటల మీదే నమ్మకం ఉంచి లోకస్తుల వలె నీవు కూడా ఎదటవారి కీడు చేసేవారిగా, ఎదటవారికి నాశనమును కోరేవారిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు సన్నిధికి వచ్చి ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నీ వైపు దేవుడు చూడనే చూడడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆ దేవుడు మన ప్రార్థన అంగీకరించాలన్నా, ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదించాలన్నా మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మన ఎదటవారి నశించిపోతున్న మానవాళి రక్షణ కొరకు ప్రార్థించాలి. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, పాపములో చిక్కుకున్న వారిని విడిపించే దేవునికి మొరపెట్టాలి. దేవుని స్తోత్రం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలు మాట అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులైన వారందరి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి, యాచన చెయ్యాలి, విజ్ఞాపనము కూడా చేయాలంటాడు. చదవండి ఆ మాట. పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటో తెలుసా? మనం రక్షించబడ్డాం, రక్షకుడైన క్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి విషయములో ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ, ప్రతి విషయములో ఆయన విశ్వాసముంచి ప్రార్థన చేస్తూ నడుచుకుంటే సరిపోదు. లోకములో నశించిపోతున్నవారు, ప్రభు నెరగినవారు, ప్రభునందు విశ్వాసముంచున్నవారు అనేక మంది ఉన్నారు. వారి కోసం రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ ప్రజలైన వారు ఎవరైనా కావచ్చు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, అందరి కొరకు విజ్ఞాపన చేయాలి.
అందరి కొరకు కృతజ్ఞతాపూర్వక విన్నపాలు దేవునికి తెలియజేసే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అప్పుడే మనము యథార్థవంతులమవుతాం, దేవుని దృష్టిలో నీతిమంతులమవుతాం. చూడండి, బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందులో ఒకరి కోసం మనం కొద్ది సమయం ధ్యానిద్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28 నుండి 30 వరకు చదవండి. దయతో చాలామంది చేతులు లేవట్లేదు పాపం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమెకి పేరు సమరయ స్త్రీ అని రాయబడింది బైబిల్లో. ఆవిడికి పేరుంటుంది, కానీ ఎందుకు సమరయ స్త్రీ అన్నారంటే వెలివేయబడిన వారే సమరయులు, విసర్జించబడిన వారే సమరయులు. కనుక ఆమె వెలివేయబడిన స్త్రీ, ఆ గ్రామస్తులతో విసర్జించబడిన స్త్రీ. ఎందుకంటే ఆమె చేస్తున్న పాపభూయిష్టమైన జీవితాన్ని బట్టి ఆమెతో మాట్లాడడానికి కానీ, ఆమె ముఖాన్ని చూడడానికి కానీ ఆ గ్రామవాసులు ఎవరూ ఇష్టపడలేదంట. అందుకే ఆమె ఊరికి దూరంగా ఒంటరిగా నివసిస్తూ తన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. పాపి తన పాపములో నశించిపోవుట ఆయనకి ఎంత మాత్రము ఇష్టము కాదు. దుర్మార్గుడు దుర్మార్గతను బట్టి నశించిపోవడానికి ఇష్టం కాదు. త్రాగుపోతులుగానే నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. వ్యభిచారులుగానే నశించిపోవడం ఇష్టం కాదు. గనుక ఎవరు నశించుటానికి ఇష్టము లేదు. గనుక ఆయన శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఆ సమరయ మార్గములో వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. విసర్జించబడిన స్త్రీ, వెలివేయబడిన స్త్రీ, ఆ రోత పాప బ్రతుకుతున్న ఆ స్త్రీ బ్రతుకును మార్చి ఆమె ద్వారా ఆ ప్రాంతవాసులందరూ బ్రతుకులు మార్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈవేళ మన గ్రామంలో మనం దేవుని సందుకు వస్తున్నామంటే కారణం, దేవుడు మన పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి మనల్ని పిలిచాడు. ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దీవించాలని, మన ద్వారా ఇలా గ్రామ పరిసర ప్రాంత ప్రజలను ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం. కనుక మనం మారాలి. అనేక మంది మార్పుకు కారకులు కావాలి. అందుకనే ఆ సమరయ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆయన ప్రాంతములో వెలివేయబడిన స్త్రీ వద్దకి ఆ స్త్రీతో మాట్లాడాలని, ఆమె బ్రతుకును మార్చాలనే ఉద్దేశంతో ఆమె ఏ సమయములో ఆ బావి వద్దకు వస్తుందో, యాకోబు బావి అని పేరు పెట్టబడిన బావి వద్దకు వస్తుందో యేసుకి తెలుసు. ఎందుకంటే ఆయనకి ఎవరూ చెప్పవలసిన పని లేదు. మన అందరి జీవితాలు యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. మనం ఎక్కడ నివసిస్తున్నాము, ఎలాగ నివసిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అన్నీ కూడా ఆయనకు తెలుసండి. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిదంటూ సృష్టిలో ఏదీ లేదు. ఆయన కనుదృష్టిలో మరుగైన స్థలం అంటూ ఏది లోకములో లేనే లేదని చెప్తుంది బైబిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆమె మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా బావి వద్దకు రాని సమయంలో వస్తాదనే సంగతి యేసయ్య ఎరిగిన వాడే. అదే సమయంలో ఆ బావి వద్ద కూర్చున్నాడట. ఆయనతో శిష్యులు అనుకుంటున్నారు అలసట కలిగి విశ్రాంతి కొరకు కూర్చున్నారేమో ప్రభు అనుకుని, ప్రభుతో అంటున్నారు, అయ్యా మేము ఊర్లోనికి వెళ్ళి ఆహారం కొందేస్తామని వెళ్ళిపోయారంట. యేసయ్య ఆకలి దాహం అంత ఏంటో తెలుసా? నశించిపోతున్న మానవాళ్ళని రక్షించాలి. పాపపు ఊబులో ఉన్న మానవాళ్ళని పరిశుద్ధులుగా మార్చాలి.
దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా చేయాలి. అదే ప్రభు అయిన యేసు యొక్క మనసు. అందుకే యాకోబు వద్ద ఒంటరిగా ఉండిపోయారు. అదే సమయంలో ఆ స్త్రీ ఒక కుండను పట్టుకుని నీళ్ల కొరకు బావి వద్దకు వచ్చింది. రాగానే ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆయనే ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆయన ఎరగకపోయినా ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. మనం ఆయనతో మాట్లాడకపోయినా ఆయన మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మనోళ్ళు పాటోడు పాడతారు, ప్రార్థించకపోయినా పలకరించే దేవుడు అంట ఆయన. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడం నువ్వు మర్చిపోతే ఆయన నీతో మాట్లాడకుండా ఉండడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అమ్మా, నాకు దాహానికి నీళ్ళిమ్మన్నాడు. ఎందుకంటే ఆయన యూదుల వస్త్రధారణలో ఉన్నాడు, యోధా గోత్రములో పుట్టాడు. యూదుల వస్త్రధారణలో ఉండడం వల్ల యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. సమరయుల చేతి నీళ్లు యూదులు త్రాగరు. యూదులు అనగా ఉన్నతమైన వంశపు వారని అర్థం. కనుక ఆమె చూసి ఆశ్చర్యపోతుంది, ఈనేటి నన్ను నీళ్ళు అడుగుతున్నాడని. ఆమె మనసులో వ్యంగ్యభావము కలిగి ఆమె అంటుంది, మీరు యూదులు, మేము సమరయులం, నన్ను నువ్వు నీళ్ళు అడుగుతారా? మాతో మీకు సాంగత్యం ఏమిటి అని చెప్పిన తర్వాత ఆమె మాటల్లోనే ఉంది భయంకరమైన ఆలోచన. ఆమె అంటుంది, ఈ బావి చాలా లోతైనది. ఆమె మనసు చెడిపోయింది కనుక యేసును గుర్తించలేని స్థితిలో ఉంది. యూదుడుగానే చూస్తుంది, ఒక పురుషుడుగానే చూస్తుంది, కానీ ఆయన సర్వశక్తి గల దేవుడని ఎరగక అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోవడానికి చేద కూడా లేదు మీ దగ్గర, ఈ నీళ్ళు అలా చేదుకుంటారు, మీరు తాగుతారు అంటుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా, ఈ నీళ్లు త్రాగేవారు మరలా దప్పుకుంటారు. నా వద్ద నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పుకొనరు. ఆ మాట ఎప్పుడైతే యేసయ్య చెప్పారో ఆ మాసపడిందండి. అయ్యా, నీళ్ళేవో మాకు ఇవ్వండి, ఎంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్ళేవో మాకు ఇవ్వండి అంటుంది. యేసయ్య అడిగిన వారికల్లా ఇచ్చే దేవుడే కానీ ఆయన ఒక పరీక్ష పెడతాడండి. ఆయన చెప్పిన పని చేయకుండా ఆయన మనలను దీవించే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. అందుకే ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నా నీళ్ళు ఇస్తాను, కానీ ఓ పని చేయాలి, నువ్వు ఏంటో తెలుసా, నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆయనకి తెలుసు ఆమెకు పెనిమిటి లేడని సంగతి. అప్పటికే 5 పురుషులతో పాపం చేస్తుంది. 6వ పురుషుడు కూడా ఆమె పెనిమిటి కాడు అని యేసయ్యకి తెలుసు. వెంటనే ఆమె నోరు తెలుసు అంటుంది, నాకు పెండ్లే కాలేదంటుంది. ఆ మాట నిజమే, కానీ ఇంతవరకు 5 పురుషులతో నువ్వు పాపం చేస్తున్నావు, ఇప్పుడున్న పురుషుడు కూడా నీ పెనిమిటి కాదని నాకు తెలుసు అని ఎప్పుడైతే చెప్పాడో తడబడిపోతుందండి. ఆమెలో ఉన్న పాప జీవితాన్ని యేసయ్య బట్టబయలు చేశాడు. హల్లెలూయా. ఆయన ఎదుట రహస్యం అనేది ఏదీ లేదు ప్రియులారా. మన హృదయాంతరంగములో దాగి ఉన్న ప్రతి పాపపు ఆలోచన తలంపును యేసయ్య ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. భక్తి ముసుకేసుకోబోతుంది. అయ్యా, మేము భక్తులమే, మా సమరయులందరం సోమరోను కొండ మీద ఆ చెట్లకు పుట్లకు పూజించేవారం, మేము కూడా భక్తులమే, మీరు యూదులు కనుక యెరూషలేము దేవాలయములో ఆరాధన చేస్తారంది. ప్రభు వెంటనే చెప్పాడు, అమ్మా, మీరు చేసే భక్తి యథార్థమైనది కాదు, యూదులు చేసే భక్తి యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మస్వరూపమైన దేవుణ్ణి కలిగి ఉండకుండా యథార్థమైన ఆరాధన మీరు చేయలేరు. కనుక భక్తి అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, కానీ వారెవరూ కూడా దేవుణ్ణి కలిగి జీవించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారెవరు దేవుణ్ణి కలిగి జీవించట్లేదండి. దేవుణ్ణి కలిగి జీవించకుండా వారు యథార్థవంతులు కాలేరు.
సత్యాన్ని అనుసరించలేరు, నిజ జీవితాన్ని జీవించలేరు. ఆ సత్యాన్ని ఎప్పుడైతే ఆమెతో యేసయ్య చెప్పాడో వెంటనే ఆమె ఒకప్పుడు ఇశ్రాయేలు చిన్నది గనుక, దేవుని కొరకు ప్రవచనాలు ఎరిగిన చిన్నది గనుక, అయ్యా మెస్సయ్య రాబోతారని మాకు తెలుసు, ఆయన మాకు ఎన్ని నేర్పిస్తాడని మాకు తెలుసు అందంట. వెంటనే అంటున్నాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆయన నేనే ఆ మెస్సయ్యను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే ఆ మాట యేసయ్య చెప్పారో వెంటనే తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుందండి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. యేసయ్యకి ఎప్పుడైతే అప్పగించుకుందో యేసయ్య మహిమ ఆమెను కమ్ముకుంది. ప్రియులారా, యేసయ్యను విశ్వసించింది, యేసయ్య మీద మనసు నిలుపుకోగాని, యేసయ్య అటువంటి దివ్యమైన మాటలు ఆమె హృదయంలోనే పంపించగాని, ఆమె పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు అన్నీ కూడా కాల్చివేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు నుండి పడమర వరకెంత దూరమో అంత దూరం పోయెను మన పాప భారము. యేసయ్య అటండి, నువ్వు అప్పగించుకుంటే తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరం నీలో ఉన్న పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు విసిరివేస్తాడండి. స్తోత్రం చెల్లింతాడు అందరూ. మళ్ళా ఆలోచనలు మనలోకి రావు, ఆ తలంపులు మనలోకి రావు, ఆ పాత రోత బ్రతుకు మనలోకి రాదు. ఎందుకంటే మన హృదయాన్ని శుద్ధీకరించే దేవుడైనా, మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని కడిగివేసే దేవుడైనా, అవి మళ్ళా మనకు కనపడకుండా, అవి మనకి వినబడకుండా, మనలోకి రాకుండా చేసే దేవుడైనా. హల్లెలూయా. ఎప్పుడైతే సమరయ స్త్రీ హృదయంలో పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలను యేసయ్య పెరికివేసి ఆయన విసిరివేశాడు, ఆమె హృదయం అంతా యేసయ్య మాటలతో నింపబడింది. దేవుని స్తోత్రం. యేసయ్యను గూర్చిన జాసే, యేసయ్యను గూర్చిన ఆశ ఆమెలోకి వచ్చింది కనుకనే ఆమె చేతిలో ఉన్న కొండను విడిచిపెట్టింది. ఆ కొండను తన కొరకు తెచ్చుకుంది, తన కొరకు నీళ్లు పట్టికాలను తెచ్చుకుంది. ఇక తన కొరకు ఆలోచించడం మానేసి తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. యేసుకారనే గ్రామవాసులు ఆమెను ద్వేషిస్తున్నారు. యేసుకారనే గ్రామవాసులు ఆమెను చూడ్డానికి కానీ ఆమె మాట వినడానికి ఇష్టపడలేదు. అదే గ్రామానికి పరుగులు తీస్తుంది. హల్లెలూయా. అయ్యలారా వినండి, నేను చేర్చినవని నాతో చెప్పిన మనుషుని చూచాను, ఆయన క్రీస్తు కాడా అని ఎప్పుడైతే సాక్ష్యం చెప్పిందో, ఆమె మాటలు వినడానికి తండోపతండాలుగా పరుగులు తీసుకొస్తున్నారండి. ఆమె బ్రతుకునే యేసయ్య మార్చేశాడు. ఆమె చూపులు, ఆమె రూపములు, ఆలోచనలు, మాటలు మార్పును యేసయ్య కలగజేశాడు. ఆమె మాట వినగానే వినకూడదు అనుకున్న వారందరూ వినడానికి పరుగులు తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమెను చూస్తున్నారు, ఆమె మాటలు వినడానికి వచ్చారు. ఆమెను చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి యేసు వద్దకు తరలి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. అప్పుడు మరలాళ్ళందరూ కూడా ఆ సమరయులు ఆ స్త్రీతో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఇదిగో ఈయన ఎవరో మేము విని గ్రహించాం, తెలుసుకున్నాం. నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాదు కానీ మేము విని ఈయనెవరో గ్రహించగలిగాం. హల్లెలూయా. సాక్ష్యం మన బ్రతుకు మారుస్తుందా? యేసయ్య మాట మారుస్తుందా? మాట్లాడరేంటి? సాక్ష్యము యేసయ్య వద్దకు నడిపిస్తాయి. యేసయ్య మాటకు లోబడితే నీ బ్రతుకు మారిపోద్ది. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసయ్య వద్దకు వచ్చినంత రాని నీ బ్రతుకు మారదు. కేవలం ఎవరైనా చెప్పిన సాక్ష్యం నేను యేసు వద్దకు నడిపించవచ్చు. యేసు వద్దకు వచ్చిన నీవు యేసయ్య మాట వినగలిగితే, యేసయ్య మీద విశ్వాసం ఉంచగలిగితే నీ బ్రతుకును యేసయ్య మార్చేస్తాడు. హల్లెలూయా. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, నీవు మారాలి, నీ ద్వారా అనేక మంది మార్చబడాలి. అబ్రహామును దేవుడు దీవించి అబ్రహాము ద్వారా అన్య జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు నమ్ముకున్న బిడ్డ నువ్వు దీవించబడాలి. దేవుడిని ఎరగిన వారు నీ ద్వారా దేవుని ఆశీర్వాదం పొందాలి. అటువంటి సమర్పణ జీవితం నాకు కావాలి ప్రభువా అని నువ్వు ఆశిస్తే ఉన్నపాటినే ఉన్న చోటినే మోకరించండి. మీకోసం నేను ప్రార్థించబోతున్నా. దయతో ఎవరికి వారు మోకరించాలి. ఇంతవరకు దేవుని మాటలు విన్న సోదరి సోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీద నువ్వు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, విశ్వాసముతో ఆయన వెంబడించిన ఆశ నీ కలిగితే, ఆయన ఆశీర్వాదాలకు వారసుడిగా నేను జీవించాలని మనసు నీకొస్తే, నీ బ్రతుకును మార్చే యేసయ్యకు నువ్వు అప్పగించుకోగలిగితే, నీ బ్రతుకును మార్చి నీ ద్వారా అనేక మంది బ్రతుకును మార్చడానికి, నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రండి, మోకరించండి, ప్రభుకు అప్పగించుకోండి. మీకోసమే ప్రార్థించబోతున్నాం. ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించిన ఆయన, ఎవరే ఆలోచనతో వచ్చారు, తలంపుతో వచ్చారు, హృదయంలో తలంపు పట్టుకుని ఎరిగిన దేవుడు గనుక వారి ప్రతి అవసరత అక్కర నిశ్చిత్తమైతే మహిమలో తీర్చండి. రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభువా. గర్భవతులు ఉన్నారు, మంచి ఆరోగ్యాల వరకు దయచేయండి. గర్భములో పెరుగుతున్న శిశువులను ఆరోగ్యముతో నింపున్నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రసవ దినాలు సమీపించిన బిడ్డలు ఉన్నారు, సుఖ కానుపులు ఇవ్వండి. ఆ రోజుల బిడ్డల్ని ఆశీర్వదించండి. బాలింతలకు బలమునివ్వండి. చిన్న బిడ్డలపై దయాకిటిని ఉంచండి. యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమై ఉంచేయండి. ఈ మందిర నిర్మాణములో ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఇంకా సహకరించే వారు లేవనెత్తండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందృష్టించి కాపాడండి. ఆయా విద్యా సంవత్సరములు, ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలందరినీ దీవించునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా స్తోత్రాలు ప్రభువా. అయా రేపు 23వ తారీఖున వివాహము జరగబోతున్నటువంటి ప్రియులు సంతోష్ గారి కుటుంబాన్ని బలపరచండి. కావలసిన సమస్తము సమకూడు జరిగించండి. వారి యువకుడి గారి కుటుంబాన్ని కూడా దీవించి ఇరు కుటుంబాలను బలపరిచే వివాహము అత్యంత ఆశీర్వాదకరంగా జరగడానికి కృపని నాయన. వారు ఏవైతే వివాహం జరిగించుకున్నా కానీ అయ్యా వారిని మీరు క్షమించి కనికరించి వారు నీ బిడ్డలుగా మార్చబడే కృప నీ ప్రియ బిడ్డల ద్వారా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి నీకు వందనాలు రాజా, స్తోత్రాలు. మా గ్రామంలో అనేక మంది నీ సహాయం కోరుచున్నారు. గర్భపాలం కొరకు ఎదురు చూసి గర్భాలు ఇవ్వండి. ఏ బిడ్డ కొరకు ఆశిస్తున్న ఆ బిడ్డల నుంచి మీరు దీవించండి. ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడువు కదా. నువ్వు గొప్ప దేవుడువు నాయనా. నిన్ను ఆశ్రయించుకొని ఆదుకునే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు, బలహీనను బలపరిచే దేవుడు, రక్షణ లేని రక్షణ అనుగ్రహించే దేవుడు. ప్రియ తల్లి శాంతరత్నం గారు, అయా నేను బలహీనపరచబడింది, అమ్మను దర్శించండి, బలపరచండి నాయన. దుష్టుడైతే ఆ బిడ్డను నాయన బలహీనపరుస్తుండగా మీరే బలపరిచి నీ సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నా. అద్భుతం చేయండి. ఇంకెంతమంది బలహీనులు రోగులు ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి, ప్రతి అవసరతని మహిమలో తీర్చండి, కృప చూపించండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయం, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగా.